వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారినటువంటి పేరు ఏదైనా ఉందంటే అది కల్వకుంట్ల కవిత గారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నిన్న మొన్నటి వరకు తండ్రి అడుగుజాడలో కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ నేతలు ఎవ్వరు కూడా కేసీఆర్ మాటని జవదాటకుండా పార్టీ కార్యక్రమాల్లో ఎంతగా అంతర్గత వ్యవహారాలున్నా బయటికి మాత్రం లీక్ చేసేవారు కాదు. సో ఒక్కసారిగా కవిత గారు లేఖ రాయడం, తర్వాత లేఖ ఎవరు లీక్ చేశారు అంటూ సెకండ్ ప్రెస్ మీట్ కావచ్చు, తర్వాత మూడోది వచ్చేసి అసలు దయ్యాలు కేసీఆర్ గారి దగ్గర ఉన్నాయి అని చెప్పేసి మూడో విషయం మాట్లాడటం కావచ్చు, తర్వాత బీజేపీలోకి బీఆర్ఎస్ ని విలీనం చేసి కుట్ర జరుగుతుంది అన్నట్టు, తర్వాత నాలుగోది వచ్చేసి సొంత తండ్రిని కలవడానికి ఏ కూతురికి కూడా అడ్డంకి అనేది ఉండదు, కాకపోతే తండ్రి కూతుర్లని వేరు చేస్తున్నారు, కలవకుండా చేస్తున్నారు కొంతమంది అని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత నిన్న చూసుకున్నట్టయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా సక్సెస్ కాలేకపోయింది అంటూ. సో దాదాపుగా ఈ 6-7 రోజుల్లో ఒక రోజు లేఖ విషయం, తర్వాత లేఖ లీక్ విషయం, తర్వాత దయ్యాలు ఉన్నాయని చెప్పేసి అనడం, తర్వాత బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అనడం, తర్వాత చూసుకున్నట్టయితే తండ్రి కూతుర్లని వేరు చేస్తున్నారని చెప్పేసి అనడం, తర్వాత బీజేపీలోకి బీఆర్ఎస్ ఒకవేళ జైన్ అయినా సక్సెస్ కాదు అంటూ ఈ 6 అంశాల పైన ప్రస్తుతం కవిత ఎపిసోడ్ నడుస్తుంది. సో ఈ 6 అంశాలని కాంగ్రెస్ పార్టీ తనకి అనుకూలంగా ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. సో కవిత నెక్స్ట్ ఏం అంటే ప్రెస్ మీట్ లో కావచ్చు, చిట్ చాట్ లో ఏం చెప్తుంది, ఏం చెప్తే మనం ఏ విధంగా అటాక్ చేయొచ్చు. సో ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పడం తోటి కొంత మేరకు బీజేపీ బీఆర్ఎస్ నిజంగా ఒకటేనా, ఆ రోజు బండి సంజయ్ అందుకే తప్పించారా, కిషన్ రెడ్డికి పెట్టడానికి గల కారణం అదేనా, గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బీజేపీ అని ఒక అంశం ఏదైతే సర్క్యులేట్ చేశారో దానివల్ల భారతీయ జనతా పార్టీ 20 నుంచి 25 స్థానాలు రావాల్సింది ఒక్క ఓటు తోటి 8 స్థానాలకే పరిమితం కావడం అనేది జరిగింది. అది కనుక లేకపోతే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ లాస్ట్ 2023 ఎన్నికల్లో కింగ్ మేకర్ అయి కూర్చుంది. ఎందుకంటే గ్రామ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించారు. అట్లాంటి భారతీయ జనతా పార్టీ చివరి నిమిషంలో బీఆర్ఎస్ మేము ఒకటి కాదు అండ్ బీఆర్ఎస్ పైన ఫైట్ చేసేది మేమే, కాంగ్రెస్ కాదని చెప్పేసి నిరూపించుకోవడంలో బీజేపీ ఫెయిల్ కావడం అనేది జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటు బీఆర్ఎస్ కి బీజేపీకి ముప్పు తిప్పలు పెడుతుంది. సో అసలు నిన్న ఏకంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే భువనగిరి ఎంపీ అసలు బీఆర్ఎస్ లో విలీనం చేస్తారా లేకపోతే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నమ్మేస్తారా అన్నట్లు క్వశ్చన్లు కూడా వేస్తున్నారు. అండ్ ఇంకోటి బీజేపీ పని అయిపోయింది, ఇంకా అది నీటిలో కూడా మునగని నావ, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని చెప్పేసి కూడా నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అనడం అనేది జరిగింది. సో ఒక్కసారిగా కవిత మాటలు అనేది ఇటు బీజేపీని బీఆర్ఎస్ ని ఉక్కిరి బిక్కిరి చేసింది. మరి ఇప్పుడు వరకు బీఆర్ఎస్ లేదని ఉంటే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకోవడంలో అంటే ఆలే నరేంద్ర గారు కావచ్చు, తర్వాత విజయశాంతి గారు కావచ్చు, తర్వాత రాములు నాయక్ గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు ఒక 10 మంది పేర్లు, రవీంద్ర నాయక్ కావచ్చు గతంలో. సో వీళ్ళందరికీ షోకాస్ నోటీసులు ఇచ్చింది. వీళ్ళందరికన్నా హైలైట్ అందరికి తెలిసింది ఏంటంటే ఈటెల రాజేందర్. కేవలం ఈటెల రాజేందర్ ఏమన్నాడు, కార్ కి మేము ఓనర్లము, జస్ట్ కార్లకు మేము ఓనర్లం అని చెప్పేసి ఒక మాట అంటాం అనేది జరిగింది. దానికి ఈటెల రాజేందర్ ని కూడా సస్పెండ్ చేసే పరిస్థితి తెచ్చుకున్నారు. అయినా కవిత దాదాపుకి 6 మెయిన్ వాక్యాలు చేసిన ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు. మరి కవిత వల్ల ఎవరికి ఇబ్బంది, ఒకవేళ కవిత బయటికి పంపిస్తే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలు ఇంకేమైనా బయటపడే అవకాశాలు ఉన్నాయనేది దానికోసమే ఆలోచిస్తున్నారా, లేకపోతే కేటీఆర్ కూడా అమెరికా పర్యటన వచ్చిన తర్వాత దానిపైన కార్యాచరణ మొదలు పెడతారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.